27వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె ఎస్మాను ఉపసంహరించాలని వర్కర్ల డిమాండ్. ఎస్మా ప్రయోగిస్తే జగన్కు ఇందిర గతే, అంగన్వాడీల ఆందోళనకు సిపిఐ మద్దతు. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం, ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుపై చర్చ. తెలంగాణ హైకోర్టు ముందుకు వ్యూహం సినిమా, కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా. మరోసారి సిఐడి విచారణకు కొలికపూడి, దర్యాప్తు సంస్థలపై గౌరవం ఉందని ప్రకటన. ఎస్సీ నియోజకవర్గంపై అధికారుల చిన్నచూపు, ఎమ్మెల్యేలు వెంకట్రామరెడ్డి, కేతిరెడ్డిపై పద్మావతి విమర్శలు. పార్లమెంట్ ఎన్నికలపై టీబీజేపీ నజర్, లోక్సభకు ఇన్ఛార్జీల నియామకం. లోక్సభ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్, రామాలయం ప్రారంభోత్సవం తర్వాత తెలంగాణకు ప్రధాని. బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ భేటీ, పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై చర్చ. అధికారులైతే ఇంటికి, కాంట్రాక్టర్లైతే బ్లాక్ లిస్టులోకి, ఇసుకాసులకు మంత్రి సీతక్క హెచ్చరిక. 2 రోజుల పాటు జనసేన సమావేశాలు, టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణపై కీలక చర్చ. సాయంత్రం ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులు ప్రజాప్రతినిధులతో రేపు సమీక్ష. రేపు ఎల్లుండి కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన, మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. పెందుర్తిలో జగనన్న అక్రమ లేఅవుట్ల పరిశీలన, వైసీపీ నేతల అక్రమాలపై బండారు ఆగ్రహం. వరంగల్ ఏనుమామల మార్కెట్లో ఉద్రిక్తత, మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రాజ్ నిర్వాకం, మద్యం మత్తులో మితిమీరిన వేగంతో బైక్ను ఢీ